హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ భగత్ సింగ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. సో మన హాస్పిటల్కి పేరెంట్స్ వస్తూ ఉంటారు. కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, సార్ మా పిల్లవాడు అసలు ఏం తినట్లేదు, ఆకలి అవ్వడానికి ఏదైనా సిరప్ రాయండి సార్ అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు అలా కాకుండా న్యాచురల్గా ఈ టిప్స్ ఫాలో అయితే ఆ సిరప్స్ లేకుండా ఆకలి ఎలా పెంచాలని ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, మనము ఫుడ్ తినేటప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి తినేటట్టు చూడండి. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు రిలాక్స్డ్ ఫీల్ అవుతారు. అండ్ మనం కూడా చెప్పొచ్చు వాళ్ళకి, ఫుడ్ ట్రై చేయి బాగుంటుంది. అండ్ పెట్టేటప్పుడు కూడా కొంచెం కొంచెం పెట్టండి. ఒకటేసారి ప్లేట్ అంతా నింపేసి తిను అని వాడిని ఫోర్స్ చేయకండి. సో ఎంత కొంచెం పెట్టండి, అది కంప్లీట్ చేశాక ఇంకో కొంచెం పెట్టండి అనమాట. ఇలా డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయండి. అండ్ రోజు సేమ్ టైంలో తినేటట్టు చూడండి. సో మనం పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అయితే కలిసి చేసేటట్టు చూడొచ్చు. మధ్యాహ్నం ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి మనం పాసిబుల్ కాదు. సో రోజు సేమ్ టైంలో తినడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో గ్రిల్లిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, కడుపులో గ్రిల్లిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఆకలి అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సేమ్ టైంలో తినడం వల్ల సేమ్ టైంకి గ్రిల్లిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. సో మనకి ఆకలి అవుతుంది. సో మనకి తినబుద్ధి అవుతుంది అనమాట. అది సెకండ్ వచ్చేసి, పిల్లలు అనేది తినే ముందు ఎక్కువ ఈ జంక్ చాక్లెట్లు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ తినకుండా చూడండి. అండ్ ఎక్కువ వాటర్ తాగకుండా చూడండి. కొంచెం పర్లేదు, ఎక్కువ తాగితే మళ్ళీ కడుపులో స్పేస్ అంతా నిండిపోయి ఆకలి అవ్వదు, కొంచెమే తింటారనమాట. సో ఈ జంక్ ఫుడ్, హై షుగర్స్ ఉన్న ఫుడ్, స్వీట్స్, దీనివల్ల ఏంటంటే ఆకలి చచ్చిపోతే మళ్ళీ ఫుడ్ తినరు. సో ఇవి తినకుండా ఇవి చూడండి. థర్డ్ వచ్చేసి, మనం తినే ఫుడ్ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అంటే ఎనర్జీ డెన్స్ ఉండాలి. తినేది కొంచెమైనా అది దాంట్లో ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఏంటిదంటే, ప్రోటీన్స్ అంటే దేంట్లో ఉన్నాయంటే చికెన్, ఎగ్, ఫిష్, మటన్, పన్నీరు, పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటే రైస్, చపాతి, వీటిలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఫైబర్ అంటే ఆకుకూరలు, వెజిటబుల్స్లో ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ అంటే డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది అనమాట. సో 4 పార్ట్స్ డివైడ్ చేస్తే అన్నీ కొంచెం కొంచెం ఉండేటట్టు చూసుకోండి. సో మనకి రోజు డే అంతా ఎనర్జీ ఉంటుంది. పిల్లలకి డే అంతా ఎనర్జీ సరిపోతుంది. డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. మోషన్ కూడా ఫ్రీగా వెళ్తుంది దీనివల్ల. అండ్ ప్రోబయోటిక్స్ అంటే మనకి యోగర్ట్ అండ్ కర్డ్ అనమాట. దీనివల్ల ప్రాపర్ డైజెషన్ అవుతుంది, గట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఫోర్త్ వచ్చేసి, పిల్లలకి రోజు కనీసం ఎక్సర్సైజ్ గంట అయినా ఉండేటట్టు చూడండి. ఏదో ఒక ఆడేటట్టు, వాళ్ళకి ఇష్టం ఉంది క్రికెట్, రన్నింగ్, స్కిప్పింగ్, ఖోఖోను, బ్యాడ్మింటన్, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది, సైక్లింగ్, ఏది ఇష్టం ఉంటే అది కనీసం 1 అవర్ అయినా ఉండాలి. ఈ మధ్య స్కూల్స్ ఏంటంటే అసలు స్కూల్లో గ్రౌండ్ ఉండట్లేదు. పొద్దునక 7కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తారు. మళ్ళీ వాళ్ళని ట్యూషన్ పంపించేస్తున్నాము. వాళ్ళకి ఆటలు లేవు, ఏం లేవు, హ్యాబిట్స్ లేవు, ఏం లేవు. దానివల్ల ఇప్పుడు ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ వాళ్ళకి ఆడుకుంటారు కాబట్టి ఎనర్జీ కూడా కావాలి, ఆకలి అవుతుంది కాబట్టి మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మంచిగా తింటారు. ఫిఫ్త్ వచ్చేసి, వీళ్ళకి అన్నం తిన్నాక మన వాము లేకుంటే సోంపు అంటాం కదా, అది తినడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. అండ్ డైజెషన్ ఎంజైమ్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో వీళ్ళకి తినేటప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ అలో చేయకండి. దీనివల్ల డిస్ట్రాక్షన్ అయిపోయి సరిగా అన్నం తినరు. పిల్లల్లో మోస్ట్ కామన్గా ఏంటంటే రక్తహీనత అండ్ జింక్ డెఫిషియన్సీ. ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ వల్ల పిల్లలు సరిగా ఫుడ్ తినరనమాట. సో మన ఫుడ్ డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ అండ్ జింక్ రిచ్ ఫుడ్స్ యాడ్ చేసుకుంటే ఆకలి అనేది పెరుగుతుంది అనమాట. సో ఐరన్ అండ్ జింక్ దేంట్లో ఎక్కువ ఉంటాయంటే ఆకుకూరలు అండ్ నాన్ వెజ్లో డ్రై ఫ్రూట్స్, ఖర్జూర పండ్లు, వీటిలో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. సో ఇవి కూడా యాడ్ చేయండి. సో వాళ్ళ అప్డేట్ అనేది పెరుగుతుంది అనమాట.
పిల్లలకి ఏదైనా ఫోర్స్ఫుల్గా ఫుడ్ పెట్టొద్దండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్స్ఫుల్గా పెట్టడం వల్ల వాళ్ళ ఫుడ్ మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, చికాకు వస్తుంది, అవర్షన్ వస్తుంది. అట్లా చేయకుండా వాడు ఎంత తింటే అంత, వాడు యాక్టివ్గా ఉన్నప్పుడు వాడికి పెట్టండి, కొంచెం పెట్టండి, తిన్నాక మళ్ళీ పెట్టండి. అంతేగాని ప్లేట్ అంతా నింపేసి తిను అని ఇబ్బంది పెట్టకండి. అయితే ఏంటంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు బాటిల్ తీసుకెళ్తున్నారు, అది గట్టలనే పట్టుకొని వస్తున్నారు, వాటర్ తాగట్లేదు. హైడ్రేషన్ అంటే వాటర్ మంచిగా తాగేటట్టు చూసుకోండి. దానివల్ల మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ ఆకలి అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.